కానీ ఈరోజు నేను చేయదగ్గ మేలులు కొంతమందికి నా ద్వారా జరగలేకపోయాను ప్రభు, చేయలేకపోయాను, జరగలేదు నాయనా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడన్నా అడిగావా? నీకు నాకు కూడా చెప్తున్నాడు దేవుడు, నేను కూడా ఇది సరి చేసుకోవాల్సిందే. పాస్టర్లకు కూడా చెప్తున్నాడు దేవుడు, లైవ్లో ఉన్న సీనియర్స్ కూడా చెప్తున్నాడు దేవుడు. అందరూ తెలుసుకోవాలి ఇది. మోకాళ్ళూరినప్పుడు ఈ తప్పు కూడా నువ్వు ఒప్పుకోవాలి. నా నుండి ఈరోజు జరగవలసిన మంచి ప్రజలకు జరగలేదయ్యా, పాపం జరిగిందయ్యా, నన్ను క్షమించు. ఇవన్నిటి ఒక ఎత్తు అయితే, అవిశ్వాసాన్ని కలిగి ఉండుట పాపము. విశ్వాస మూలము కానిదేదో అది అవిశ్వాసమే, అది పాపమే. ఇప్పుడు చెప్పండి, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాడు. నువ్వు కలవరపడుతున్నావంటే ఏం లేదు నీకు. విశ్వాసము కానిదేదో అదేమైంది? రాసుకో. ఇప్పుడు కలవరపడటానికి కూడా లేదు. ఊరుకోడు. ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు. ఎందుకు కలవరపడేది? టెన్షన్ ప్రభా, ఎన్ని సమస్యలు అనుకున్నావు అంటే, నేనున్నాగా అంటే, నువ్వు ఉన్నావు, ఏమో చేస్తావు, గ్యారెంటీ ఉంది. అంటే అవిశ్వాసం అన్నమాట. రాయరా అవిశ్వాసం రా ఈ మనిషి పేరు అంటాడు. వామ్మ ఎంత డేంజరో చూడు.